మందా తుఫాను జరిగిన నష్టపరిహారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి మన ఇక్కడ ఇచ్చేసినటువంటి మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి చెన్నమనేని రాయుడు గారు, ఎమ్మెల్సీ శ్రీనివాసరావు గారు తదితరులు ఈ రోజున నష్టపోయిన రైతులను పరిశీలించడానికి ఇక్కడ వాళ్ళు ఆదుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ పరిశీలించిన తర్వాత తెలిసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే రైతుకి తాత్కాలికంగా నష్టం జరిగిన ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో ఎంతైతే నష్టం జరిగిందో అంతకి రాసి ఆ ఇన్పుట్ సబ్సిడీని తక్షణం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీళ్ళు చేసే పని ఏంటంటే ఆర్థికంగా రైతుని తప్పించుకోవడం కోసం రైతుకి ఏమాత్రం ఉపశమనం కలగకుండా మీ ధాన్యం వెళ్ళదు, మీకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఎకరానికి 10 సెంట్లే రాస్తాము, ఎకరానికి 20 సెంట్లే రాస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది ప్రభుత్వం తప్పించుకునే చర్య మాత్రమే. మరి ఈరోజు మనం గనక చూసినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో మరి ఏదైతే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ తక్షణం ఇవ్వడంలో కానివ్వండి, వడ్డీ రాయితీ కానివ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఈ రోజుకి ఏమాత్రం రైతుకి ఇవ్వని పరిస్థితి. మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలో రాకముందు రైతులందరినీ నమ్మించి ఎకరానికి 20,000 రైతు అన్నదాత సుఖీభావ అని చెప్పి పేరు మార్చి ఇస్తామని చెప్పడం, ఈ రోజు 2 సంవత్సరాలు ఈ 40,000 రూపాయలు రావాల్సిన రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు కూడా రాకుండా ఈ రోజున కేవలం 7,000 రూపాయలు వేసి 40,000 రూపాయలకి రైతుల్ని కన్నీటి తుడిసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఏమీ కాదు. మరి గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వంలో ఆ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ తక్షణం పడిపోయేది, అందరికీ వచ్చేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం కానించి కోత వరకు కూడా అనేక రకమైనటువంటి సదుపాయాలు చేసి ఆయన రైతులను ఆదుకోవడం జరిగేది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజున క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, వడ్డీ రాయితీ కానివ్వండి, ఎన్నో సంక్షేమాలు చేయటం, మరి పనిముట్లు ప్రతి గ్రామానికి రైతులకి ట్రాక్టర్లు కానివ్వండి, పనిముట్లు కానీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున 16 నెలల కాలంలో ఏ గ్రామాల్లోనూ ఒక పనిముట్లు కానీ వ్యవసాయ యంత్రాలు కూడా ఇవ్వని పరిస్థితి. మరి ఈ రోజు జరిగిన నష్టాన్ని మా ఇన్ఛార్జ్ రాయుడు గారి ద్వారా ఖచ్చితంగా ఏఓ గారు, అగ్రికల్చర్ అధికారులని, కలెక్టర్ గారిని కూడా అందరినీ డిమాండ్ చేసి ఈ కూటమి నాయకులను తలవంచి అధికారులు డిమాండ్ చేసి ప్రతి ఒక్క రూపాయి కూడా రైతులు పడాలని చెప్పి మేము పోరాటం చేస్తామని నేను అగ్రికల్చరల్ ఇన్ఛార్జిగా భీమవరం నియోజకవర్గంలో రాయుడు గారి ఆశీస్సుల ద్వారా ఈ ప్రయత్నాలు చేసి రైతుకి న్యాయం చేకూరుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి.